नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम सच्चिदानंद अनंतात्म स्वरूपुलైన దివ్యాత్మ బంధువులు, ప్రతి నెలలో మనం జరుపుకునేటటువంటి స్వరాజ్య సద్గురు అద్వైతాంతరయాగ కార్యక్రమం. ఈ ఆంతరయాగంలో ఇక్కడని కాదు, మీరు ఇక్కడికే వచ్చి కూర్చోక్కర్లేదు. ఉదయం ఈ మౌన కార్యక్రమాలు ఆంతరయాగం అనేది సూర్యోదయానికి ముందు నుంచి కూర్చుని సూర్యుడు అస్తమించేదాకా ఉండి అప్పుడు తినటము, అంత ఉపవాసం ఉండవు, లేకపోతే అలా చేస్తుంటారు ప్రతి పౌర్ణానికి. అలా చేసేవాళ్ళు మనం ఇవి తగ్గేమో. ఇప్పుడు కొంతసేపు ఏదో చెప్పుకుని కొంచెంసేపు కూర్చోబెట్టి ఆ తర్వాత లేచిపోతున్నాం, మధ్యాహ్నం దాకా జరిపెట్టుకోండి. అలాగే ఈ కార్యక్రమం నాడు ఏదో ఒక ఉపనిషత్తు ఇచ్చి ఏదో ఒక మంత్రాన్ని ప్రమాణంగా చెప్పుకుంటున్నాం. ఈరోజు కూడా అదే విధానంలో ఒక మంత్రాన్ని చెప్పుకుని కొన్ని విషయాలు చెప్పుకుందాం. ఈరోజు చెప్పేటటువంటి ఉపనిషత్తు పేరు బ్రహ్మోపనిషత్తు. ఈ బ్రహ్మోపనిషత్తులు 3వ మంత్రంతో కొద్దిగా ప్రారంభించుకుందాం. ఏకో దేవ సర్వభూతేషు గూఢః సర్వవ్యాపీ సర్వభూతాంతరాత్మా కర్మాధ్యక్షః సర్వభూతాదివాస సాక్షి చేత కేవలో నిర్గుణశ్చ. మొదటి నుంచి ఎప్పటి నుంచో మనం చెప్పుకునేటటువంటి పాఠమే వివరణ చేసుకుందాం. దేవుళ్ళు అనేటువంటి వాడు ఎంతమంది, ఊరికో దేవుడు ఇంటికో దేవుడు ఉండడు. ఏకో దేవ, ఒక్కడే దేవుడు. అలాగని చెప్పేసి ఆ దేవుడు ఈ ఊళ్ళోనూ ఆ ఊళ్ళోనూ అక్కడ ఇక్కడ ఉండరు. ఎక్కడ ఉంటారు? ఏకో దేవ సర్వభూతేషు గూఢః. ఇది మనం బాగా గుర్తు పెట్టుకోవాలి. దేవుడు ఎక్కడ ఉంటాడో సర్వభూతేషు గూఢః, సమస్త భూతములలోనూ, అంటే ప్రాణికోట్ల యొక్క హృదయములో గూఢః, రహస్యంగా ఉన్నాడు. ఇది ఇక్కడ మనం, ఎందుకంటే ఆ దేవుడు మన గృహలో ఉన్నటువంటి దేవుడు తెలుసుకోలేక ఆయన గూఢంగా రహస్యంగా ఉన్నాడు కనుక కనపడక గోళ్ళంపడా దేవాలయంపడా క్షేత్రాలంపడా తిరుగుతూ ఉంటారు. అంటే వేద ప్రమాణం తెలియాలి, శాస్త్ర ప్రమాణం తెలియాలి. ఏకో దేవ సర్వభూతేషు గూఢః, గూఢంగా ఉన్నాడు, ముసుగు వేసుకుని ఉన్నాడు. ముసుగు ఏదండి? ముసుగు తొలగితేనే కానీ దేవుడు కనిపించడు. ముసుగేది? మన క్షేత్రమే. గొప్ప చిత్రం ఏంటంటే ఎక్కడో బయట ఉన్నట్టు వాడి దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటున్నాం కదా. ఎక్కడుంటే మనం తెలుసుకోమో అక్కడ ఉన్నాడు గూఢః. ఎందుకంటే ఎక్కడికన్నా తిరిగేస్తాం కానీ ఆఖరికి కొండలు ఎక్కేస్తాం, గుట్టలు ఎక్కేస్తాం, ఎంత దూరమైనా సరే నడిచి వెళ్ళిపోతాం. కానీ ఇక్కడికి రాడు, ఎందుకంటే రహస్యంగా ఉన్నాడు. పైగా సర్వవ్యాపి సర్వభూతాంతర, ఇతను సర్వవ్యాపి, మొత్తం అందరూ ఆయనలోనే ఉన్నారంట. సర్వభూతాంతరాత్మ. ఇంకొక చిత్రం ఏంటి తెలియండి, ఆయనే వీళ్ళందరికీ ఆత్మ. అంటే నేనున్నానని ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది కదా. ఆ ఉన్నానన్నది ఏదో ఆ దేవుడే అతనికి ఆత్మరూపంలో ఉన్నాడు. చూడండి,
ఎన్ని ఒక్కడే దేవుడు అంతటా వ్యాపించి అందరిలోని అందరి హృదయ గుహలోని కూడా గూఢంగా దాక్కుని ఉన్నాడు. సర్వభూతేషు గూఢ, సర్వవ్యాపి, సర్వభూతాంతరాత్మ. ఇతనే కర్మాధ్యక్ష. మనం ఎందుకంటే ఎక్కడో ఏ కాశీలోనో ఏ రామేశ్వరాన్నో కూర్చుని ఉన్నాడు అనుకోండి, ఇక్కడ చేసే పని ఆయన తెలియకపోవచ్చు. అది ఎక్కడుండి కనిపెడుతున్నాడు ఆయన? మన హృదయంలోనే ఉండి మనం ఏం చేస్తున్నామో, ఏం చూస్తున్నామో, ఏం తింటున్నామో, ఎలా తిరుగుతున్నామో, ఎలా తిప్పుతున్నామో ఇదంతా క్షేత్రం కాదండి. చేసే వాటిని ఏమంటారు? కర్మలు అంటారు. కర్మాధ్యక్ష. అతను ఆ కర్మలు చేసేటటువంటి వాడికి అధ్యక్షుడు. అది కనిపెడతా ఉన్నాడు, చూస్తా ఉన్నాడు, దానికి ఫలితాన్ని కూడా ఇస్తున్నాడు. ఫలితాన్ని ఇచ్చేవాడు అక్కడెక్కడో దూరంగా లేడు. దూరంగా ఉన్నట్లయితే ఇవ్వలేడు. మనలోనే ఉండి మొత్తం అంతా కనిపెట్టి మొత్తం అంతా చూస్తూ సర్వభూతాది వాస. ఈ జీవరాశి అంతా ఆయనలోనే నివాసమై ఉంది. ఎలాగంటే భూమి ఉందండి, భూమి మీద సమస్త వాసతులు ఉన్నాయి. చెట్లు, గడ్డి, కాయలు, పళ్ళు, మనం తినేటువంటి పదార్థం అంతా ఎక్కడ తయారవుతుంది? వృక్షాల నుంచి, మొక్కల నుంచి, ధాన్యము ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ రకమైనటువంటి సమస్త వస్తువులకి నివాసం ఏది? గడ్డికి, చెట్లకి, ఎన్నటికి నివాసం ఏది? భూమి. ఎలాగో అట్టి మాదిరిగా ఈ సమస్త ప్రాణికోటికి ఆయన నివాసం. మనం ఆయన మీదే నివసించున్నాం, ఆయనలోనే నివాసం ఏర్పాటు చేసుకున్నాం. ఆయనే మన హృదయంలో మనం చేసేటటువంటి సమస్త పనుల్ని గమనించి కర్మఫలాన్ని ఇస్తున్నాడు. సర్వభూతం సాక్షి. సాక్షి అంటే అర్థం ఏంటంటే మనం ఏదైనా చేస్తున్నాం, అది ఏదైనా చూస్తున్నాం, ఆ చేసేయటానికి మనకి తెలియాలి కదా. మరి ఆ తెలియడానికి కావాల్సినటువంటి తెలివిని ఇచ్చేటటువంటి వాడు ఆయన. మనం పాట పాడాలి, పాట పాడటానికి కావాల్సినటువంటి తెలివి కావాలి. ఎక్కడిది? ఎక్కడికైనా వెళ్ళాలి, అక్కడెక్కడ ఉన్నాడు, ఇక్కడెక్కడ ఉన్నాడు అని ఎదుగుతున్నాం కదా, ఏదో తెలివి కావాలా. ఆ తెలివి ఇవ్వడానికి గల సాక్షి చేత అంటే లోపల ఉండి, అంటే దీపం యొక్క ఎలుగులో వస్తువులను ప్రకాశింపజేస్తున్నట్టుగా ఈ చేతనుడు. అంటే ఈయన ఎవరండి? ఈ లోపల ఉన్నటువంటి వాడు చేతనుడు, అంటే చైతన్య స్వరూపం. చేతనా స్వరూపమైనటువంటి ఆత్మ ఈ విషయాదులన్నిటినీ సూర్యుడు ఎలాగైతే సమస్త వస్తువుల్ని ప్రకాశింపజేస్తున్నాడో అట్టి మాదిరిగా నీ మనసు దేని మీదకి వెళుతుందో దాన్ని ప్రకాశింపజేస్తుంది. అంచేత ఇప్పుడు నీ మనసును తిప్పుకోవలసినటువంటి సరైనటువంటి జ్ఞానం తెలుసుకుని నీ చేతిలోనే ఉంది. సీక్రెట్ అంతా కూడా నువ్వు దేన్ని తెలుసుకోవాలనుకుంటే అది నీకు తెలియబడాలి అంటే ఆయన ప్రకాశింపజేయాలి. ఏ వస్తువైనా సరే, నువ్వు చదువుకునేదో, తినేదో, తాగేదో, సంపాదించుకునేదో అన్నిటికీ కూడా సాక్షి చేత కేవలం నిర్గుణస్య. ఈ మాత్రం కనిపించడు. ఈయనకి ఏ గుణాలు లేవు. నిర్గుణ స్వరూపం, నిశ్చలమైనటువంటి నిర్వికారమైనటువంటి చైతన్య స్వరూపం. ఇటువంటి పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో అందరిలోనే ఉండి, అందరి గుహలోనే ఉండి, అందరికీ తెలివినిచ్చి, అందరికీ ప్రకాశాన్నిచ్చి, అందరికీ ఉనికినిచ్చేటువంటి ఈయన్ని ఎవరైతే దర్శించాడో, ఎవరైతే ఈయన్ని దర్శించి తెలుసుకున్నారో అటువంటి వాడు ఏన సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయవ. అంటే దండ గుచ్చేటప్పుడు దండలో దారం మాదిరిగా సమస్త జీవరాశులని ఆయన ఉన్నాడనే తెలుసుకుని సూత్రం ధారయేత్ యోగి. అంటే పూర్వం నుంచి కొంతమంది ఒక వర్గం సూత్రం ధరిస్తారు. అంటే ఏంటండి? జంధ్యం. ఆ జంధ్యానికి అర్థం ఏంటి? తత్సూత్రం ధారయేత్ యోగి యోగ తత్వదర్శినవాన్.
ఆ హృదయంలో ఉన్నటువంటి అందరి హృదయంలోనే ఉన్నటువంటి అందరికీ సాక్షి స్వరూపమైనటువంటి ఏ కర్మాధ్యక్షుడు ఏ సర్వవ్యాపైనటువంటి పరమాత్మని ఎవడైతే దర్శించాడో యోగ తత్వదర్శివ. ఇలా కంటితోటి బయటకు వచ్చి ఆ గుళ్ళో ఉన్న విగ్రహాన్ని చూసినట్టుగా చూడటం కుదరదా? ఎలా చూడాలి? యోగము ద్వారా చూడాలి. వేరే ఏ పూజల ద్వారా, యజ్ఞాల ద్వారా, యాగాల ద్వారా, కర్మల ద్వారా, ఎటువంటి వాటి ద్వారాని కూడా ఆయన కనిపించాడు. ఆయన కనిపించాలంటే యోగ తత్వదర్శనం. రెండు, తత్వము యోగము రెండు. తత్వం అంటే విచారం. దేవుడు అంటే ఏంటి, దేవుడి కాందేటి, ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి, చైతన్యం అంటే ఏంటి, జడమేంటి, ఈ రకమైనటువంటి విచారణ చేసినటువంటి తత్ అంటే యువతలకు కనిపించేటటువంటి వస్తువు కాదు. యువతలకు కనిపించేటటువంటి వస్తువులన్నిటినీ ప్రకాశింపజేస్తూ లోపల ఉన్నటువంటి ఎలుగు, దానికి తత్ అని పేరు. దాన్ని దర్శించాలంటే యోగం చెయ్యాలి. యోగం చేసినటువంటి వాడు దాన్ని దర్శించాడు కనుక దర్శించినటువంటి వాడు యువతల వాడికి తెలియటం కోసం యజ్ఞోపవేదం ధరించాడు. అంటే ఎవడైతే యజ్ఞోపవేదం ధరించాడో తదక్షరం పరం బ్రహ్మం తత్సూత్రమిద్ధారయేతు. అక్కడి నుంచి అతను జంజం వేసుకోవాలంట. అంటే జంజానికి అర్థమేటంటే ఇప్పుడు చెప్పండి. ఎవరైతే జంజం వేసుకున్నాడో జంజం చూసినటువంటి వాడిని, జంజం వేసుకున్నటువంటి వాడిని మనం చూసి ఏమనుకోవాలి? ఓహో, ఇతను ఆత్మసాక్షాత్కారం పొందాడా అనుకోవాలి. ఆత్మసాక్షాత్కారం పొందకుండా ఉపనయనంలో జంజం వేసేసుకుంటున్నారు. శాస్త్ర ప్రమాణం ఏం చెప్పింది? ఎప్పుడు వేసుకోవాలి జంజం, ఎవరు వేసుకోవాలి? ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాడు ఒకే ఒక దేవుడు అందరి హృదయ గుహలోని ఎలా ఉన్నాడో ఆ ఏ మార్గం ద్వారా వెళ్ళి ఆ దేవుని దర్శించాలో ఆ దేవుని తెలుసుకుని ఆ దర్శించినటువంటి వాడు గనక దాని నిత్యము గుర్తుండటానికి జంజం వేసుకోవాలి. అంటే జంజం నిత్యము ఏది గుర్తు చేస్తుంది? నొసల మీద నామమో ఈ బూజుతోటి ఏదైనా బొట్టు పెట్టుకున్నాం అనుకోండి, ఇతను ఏదో భక్తుడు అనేటువంటి భావన కలిగింది. ఏదైనా వివాహం చేసేటప్పుడు మరి ఏదైనా వ్రతాలు చేసేటప్పుడు కంకణం కడతారు. ఎందుకని కంకణం? గుర్తుకి. ఎందుకంటే ఇతను మర్చిపోతాడు. మళ్ళీ ఆ కంకణం కట్టుకుని కంకణం విప్పకుండా బయటికి వెళ్ళకూడదు. పని పూర్తి అవ్వకుండా కంకణం విప్పకూడదు. అంటే ఎందుకు కంకణం కట్టారు? మర్చిపోకుండా ఉండడానికి. ఎందుకంటే మనసు పరిపరి విధాల ఆలోచనలు పోతున్నది, ఎక్కడెక్కడికో పోతుంది. ఆ కంకణం కట్టినప్పుడు అదే నువ్వు ఆత్మసాక్షాత్కారం పొందడం కోసం ఈ కంకణం కట్టుకున్నావు. ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వాడు జంజం వేసుకోవాలి. ఆత్మసాక్షాత్కారం పొందడం కోసం కంకణం కట్టుకోవాలి. కంకణం ఎందుకు కట్టుకోవాలి? దేనికోసం? నేను ఆత్మసాక్షాత్కారాన్ని పొందుతాను. ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వానికి మాత్రమే కర్మ నశించదు. ఎవరికి కర్మ నశించదు. కర్మతోటి కర్మకి విముక్తి లభించదు. కర్మ చేస్తే కర్మ ఏర్పడదు. పుణ్యకర్మ చేసామనుకోండి సుఖం వస్తుంది, పాపకర్మ చేస్తే దుఃఖం వస్తుంది. కానీ కర్మకి కర్మ విరుగుడు కాదు. కర్మ నశించాలి అంటే ఇంకా ఈయన తెలుసుకోవాలి. ఈయన తెలుసుకునేదాకా నేను నిద్రపోవడం చెప్పేసి కంకణం కట్టుకోవాలి. తెలుసుకున్నాడు అనుకోండి, ఇప్పుడు కంకణంతో పని లేదు, జంజం వేసుకోవాలి. యదక్షరం పరం బ్రహ్మం సూత్రమిది దారయే. సూత్రాన్ని, ఈ జంజాన్ని ఎందుకు వేసారో తెలుసుకోవయ్యా అని చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. ఎందుకు వేసుకోమని చెప్పారు? ఎవరు నేర్చుకోమన్నారు? ఏదో మంత్రోపదేశం పొందినటువంటి వాడుని వేసేసుకోమని లేదు. ఇది ఇలా స్వయంగా అతను దర్శించినటువంటి వాడిని కంకణం ఎందుకు కట్టుకోవాలి? ఆ జంజం ఎందుకు వేసుకోవాలి? ఏకో వశీ సర్వభూతాంతరాత్మ ఏకం గోపం బహుదాయ కరోతి తమాత్మత్వం ఏ ఉపపశ్యంతి ధీరా తేషాం సుఖం శాశ్వతి నేతరా. ఈ రకంగా ఎందుకు చెయ్యాలండి? ఇంత కంకణం కట్టుకుని ఇంత జంజం వేసుకుని ఎంత గుర్తు పెట్టుకోవాలండి అని అంటే, తేషాం సుఖం శాశ్వత నేతరాశం. నీకు శాశ్వతమైనటువంటి సుఖం లభించాలంటే ఈ దారంపడ వెళ్తేనే. మిగతా ఎన్ని తాత్కాలికమైనటువంటి పొంగులు అంతే. అయ్యో వినోదార్థంగా కొన్ని క్రియలు ఏర్పాటు చేసేది భక్తి మార్గంలోకి తిప్పడం. వాటితోటి నువ్వు చిక్కుకోకుండా ఏకో వశీ సర్వభూతాంతరాత్మ,
ఎందుకంటే మర్చిపోతాం మనం. బయటికి వెళ్ళగానే భాష్యంలో బోళ్ళు ఆచారాలు కర్మోపాసనలు మొదలైనటువంటి ప్రసాదం చేశారు. ఏంటంటే ఈ జ్ఞానంలోకి రానటువంటి వాడి కోసం. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత కూడా వాటిని చూసి వెళ్ళిపోతాం. అందులోకి ఎందుకు వెళ్ళిపోయాం అంటే ఈ కంటికి వినోదంగా కనపడతాయి, చెవులకి వినోదంగా కనపడతాయి. అంటే ఈ చెవులు కళ్ళు మొదలైనటువంటి బహిర్ముఖంగా తిరిగి ఉన్నాయి. బహిర్ముఖంగా తిరిగి ఉండడంలో భాష్యానికి ఆకర్షితుడవుతాడు. అలాగెక్కడ ఆకర్షితుడవుతాడో అనేటువంటి జాగ్రత్తలు తీసుకోవటం కోసం ఆ కంకణం కట్టుకోవటము, జంజి వేసుకోవటము, జాగ్రత్తలు తీసుకోవటము దేనికి? ఏకో వశి సర్వభూతాంతరాత్మ, ఒక్కడే దేవుడు, అతను అందరిలోనే ఉన్నాడు. ఏకం రూపం బహుదాయ కరోతి, ఆయన ఉండడం వల్లే అతను మాట్లాడగలుగుతున్నాడు, అతను నడుపుతున్నాడు, ఆలోచిస్తున్నాడు. ఆలోచించినటువంటి విషయం తెలుస్తుంది అతనికి. ఈ రకంగా తమాత్మస్థం ఏ నుపశ్యంతి ధీరాహ, ధీరుడైనటువంటి వాడు, బలం ఉన్నటువంటి వాడు, మంచివాడు ఎవడైతే ఉన్నాడో వాడు దీన్ని పొందడం కోసం తమాత్మస్థం, ఆత్మత్వాన్ని పొందడం కోసం, ఆత్మసాక్షాత్కారాన్ని పొందడం కోసం, ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవడం కోసం ఏ నుపశ్యంతి ధీరాహ అంతకేసుకోవాలి. మంగళసూత్రం పెళ్లి చేసుకోకుండా, పెళ్లి అవ్వకుండా మంగళసూత్రం వేసుకుని కూడా తిరిగేచ్చు కదండి. ఎవడు చూడొచ్చాడు? ఎందుకని? మంగళసూత్రం ధరించుకుని వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? ఎవరన్నా అడ్డాడతారా? ఎవరు వేసుకుంటారు? మంగళసూత్రం ఉన్నటువంటి స్త్రీని ఎలా చూస్తామని అతనికి ఆవిడికి భర్త ఉన్నాడని మనకు తెలుస్తుంది. మంగళసూత్రం లేనటువంటి స్త్రీను ఓహో ఇంకా పెళ్లి కాలేదు కావచ్చు, పెళ్లి అయినా కూడా భర్త లేడు కావచ్చు, రెండు అర్థాలు వస్తున్నాయి. మంగళసూత్రం లేని స్త్రీని చూడగానే పెళ్లి కాలేదు కావచ్చు, అయితే పెళ్లి అయినా భర్త లేడు కావచ్చు, తెలుస్తుంది కదా. అట్టి మాదిరిగా ఎవడు కంకణం కట్టుకోలేదో, ఎవడు జంజం వేసుకోలేదో వాడికి ఇంకా దేవుడు తెల్లలేదు. అంటే మనం జంజం వేసుకోలేదు కదండి. ఎవడు జంజం వేసుకోలేదో వాడికి ఏం తెలుస్తుంది? అలా చూడగానే ఓహో వీడికి ఇంకా దేవుడి గురించి తెల్లలేదు. దేవుడి గురించి తెరక ఈదులం కూడా తిరుగుతున్నాడు, దేశాలం కూడా తిరుగుతున్నాడు, కేరబట్లం కూడా తిరుగుతున్నాడు. ఎందుకని? దేవుడు ఎలాంటాడు? నిర్గుణశ్య, ఆకారం ఉన్నటువంటి వాడు కాదు, పుట్టుక లేనటువంటి వాడు, సావు లేనటువంటి వాడు, పరిణామం చెందేటటువంటి వాడు కాదు, సర్వవ్యాపి. ఆ సర్వవ్యాపకంగా అందరిలోని ఉండి అందరికీ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి వాడు. వాడిని పొందితే తప్ప వాడికి సుఖం లభించదు. ఎందుకంటే వాడు కర్మలు చేస్తుంటాడు, ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి మళ్ళీ ఎక్కడికో దుఃఖని తిరుగుతూ ఉంటాడు. ఇక్కడ ఏదో ఒకవేళ బ్రహ్మరథం పట్టేశారంటే అయిపోలేదు. అది ఎంతకాలం ఉంటుంది శరీరం? శరీరం దేని మీద ఆధారపడి ఉంది? కర్మఫలం మీద ఆధారపడి ఉంది. కర్మఫలం ఎప్పుడు నశించదండి? కర్మ చేస్తే కర్మఫలం నశించదు, మళ్ళీ కర్మఫలం ఏర్పడుతుంది. ఆ కర్మఫలాన్ని అనుభవించడానికి తిరుగుతూనే ఉంటాడు. కర్మఫలాన్ని మనందరికీ కూడా కర్మ అండి ఏనాడు చేసుకున్నామండి అంటున్నాం కదా, నిజానికి కర్మ కాదు మనల్ని బంధించ. అదేంటండి, కర్మే కదా మనల్ని బంధించింది. కర్మ బంధించడం వల్లే కదా సుఖ దుఃఖాలు అనుభవించడం. అంటే కర్మ ఎందుకు బంధించింది? ఎవరిని బంధించింది కర్మ? ఎవరికి జ్ఞానం లేదో వాడిని కర్మ పట్టుకుంది. కర్మ ఎవరిని ఆచరించుకుని ఉంటుంది? జ్ఞానము లేనటువంటి వాడిని మాత్రమే కర్మ ఆచరించుకుని. ఎవరికి జ్ఞానం కలిగిందో వాడికి కర్మ వదిలేస్తుంది. ఎవడిని కర్మ వదిలేసిందో వాడికి దుఃఖం వదిలేసింది. చూడండి దాని పరంపర. జ్ఞానం ఎవరికి కలిగిందో వాడికి కర్మలు వదిలేసినాయి, కర్మలు ఎవరికైతే వదిలేసినాయో వాడికి దుఃఖం వదిలేసింది. ఎవరికి దుఃఖం వదిలేసిందో వాడికి శేషాం సుఖం శాశ్వత నేతరేశం. అప్పుడు అతనికి అంతా సుఖమైనట. ఎప్పుడండి? పొద్దుట వస్తుందా, మధ్యాహ్నం వస్తుందా ఈ సుఖం? శాశ్వతంగా నేతరేశం. ఆ సుఖం అనేది ఇంకా పోదు. ఇంకా కర్మలు వదిలేసినాయి. ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో, అజ్ఞానం వల్ల కర్మలు చేస్తున్నాం, కర్మలు చేయడం వల్ల కర్మలు మనల్ని బంధించినాయి. కర్మ ఫలాలు దుఃఖ రూపంలో మనం అనుభవించవలసి వస్తుంది. అంచేది జ్ఞానం తెలుసుకోగానే కర్మలు వదిలేసింది. ఎక్కడ కర్మలు వదిలేసినాయో దుఃఖం వదిలేసింది. ఎక్కడ దుఃఖం వదిలేసింది అప్పుడు ఏమొచ్చిందండి? సుఖం వచ్చింది. ఆ సుఖానికే ముక్తి అని పేరు. ఏమనుకుంటున్నారంటే ముక్తి అంటే ఎందులో కలిసిపోతాం, ఏదో అయిపోతామేమో అనుకుంటారు. ముక్తి అంటే
శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందడమే మోక్షం. సుఖ స్వరూపం శాశ్వత సుఖం నేతరేషం. ఈ రకమైనటువంటి పరమాత్మను మీరు చెప్తున్నారు కానండి మాకు తెలియడం లేదండి, అది అర్థం కావడం లేదండి అంటున్నాం. అర్థం అవ్వడం లేదు, ఖచ్చితంగా అందరికీ అర్థం అవుతుంది. కానీ మనం చేసినటువంటి పూర్వపు కర్మ ఉంది కదండి, పాపం మనం తెలుసుకొనక్కర్లేదు. నువ్వు ఇంకా అర్హుడు కాదురా సన్నాసి, నువ్వు ఇంత మోక్షం పొందేటటువంటి నీకు అవకాశం లేదు కానీ అని మనల్ని గెంటేస్తుంది. అందుకని ఏం చేయాలంటే ఆత్మాన మరణం కృత్వ. ఇప్పుడు యజ్ఞం చేసేటప్పుడు కట్టెలు పెట్టి రాపాడంటారు. చక్కగా ఏ కిరసనాల్లో పోసి పెట్టులో పోసి గడ్డు పలికి చలిగించచ్చు కదా, ఎందుకు వెలిగించడం లేదు? ఆత్మాన మరణం కృత్వ, కట్టెల్ని రాపాడించినట్టుగా నువ్వు రోజు సాధన చేయమంటాడు. ఎవడు సాధన చేయలేదో సాధన చేసేవాడిని యోగి అన్నాడు. ఆత్మాన మరణం కృత్వ ప్రణవం సోత్తరారణం. 2 కట్టెలు తీసుకోవాలి. 2 కట్టెలు తీసుకుని ధ్యాన నిర్మదనాభ్యాస, నిరంతరము నువ్వు అభ్యాసం ధ్యానం చెయ్యి. ధ్యానాన్ని వదిలేసి మళ్ళీ అందులో కడుగు ఇందులో కడుగు అందులో కడుగుపోతే నీ కోసం కనిపెట్టుకుని శరీరం శాశ్వతంగా ఉండదు. ఇది ప్రారంభం మీద ఆధారపడిన 3 రోజులు 4 రోజులు ఉంటుంది. ధ్యాన నిర్మదనాభ్యాస ఎప్పుడు దాకా చెయ్యాలండి ధ్యానం? దేవం పశ్చే నిగూఢవతు. ఆ నిగూఢంగా లోపల దాక్కుని ఎవడికి కనిపించకుండా, ఎవడికి తెలకుండా, ఎవడికి అంటకుండా ఎవడైతే ఉన్నాడో దేవం వశ్యే నిగూఢవతు. ఆయన నీకు దర్శనం ఇచ్చేదాకా నువ్వు వదిలిపెట్టకూడదు, నువ్వు నిద్రపోకూడదు. మాపులు పగులు 18 రోజులైంది నేను ఇంత గట్టిగా పట్టుకుని అభ్యాసం చేస్తున్నాను, ఇంత గట్టిగా ధ్యానం చేస్తున్నాను, నాకు ఎందుకు కనిపించడం లేదని నువ్వు నిద్రపోకూడదు, నువ్వు తప్పించాలి. అలా తప్పి ధ్యాన నిర్మదనాభ్యాస దేవం పశ్యే నిగూఢవతు. అలా చేయగా కట్టి రాపాడించగా అగ్ని పుట్టదు. అలాగే నువ్వు ధ్యానం చేయగా నీకు ఆత్మసాక్షాత్కారం. నాకు అవ్వలేదండి అన్నారు అనుకోండి, ఇక్కడే చాలా మంది బ్రహ్మాండంగా ఏమి ఎదురుబాగులుగా అమాయకత్వం ఉన్న వాళ్ళనే బాగా వర్ణిస్తుంది. కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉండి అక్కడ గడిగేసి వాడికి దరిదాపుల్లో కూడా కనిపించడం. అంటే మనం పట్టుదల వహించాలి, నిరంతరం అభ్యాసం చేయాలి. ఈ రకంగా ఎవడైతే అభ్యాసం చేశాడో అటువంటి వాడికి ఇక్కడ ఆత్మాన మరణం కృత్వ. అభ్యాసం చేసేటప్పుడు ప్రణవం ఉత్తరారణం. అరణి అంటే కట్టె. 2 కట్టెలు తీసుకోమన్నాడు. ఒక కట్టేటి ఆత్మస్వరూపం ధ్యానించడం కోసం ప్రణవం అంటే శ్వాసను తీసుకోమన్నాడు. శ్వాసం కూడా వెళ్ళాలి. దీనికి శ్వాసని సోహం, శ్వాస సాధన కాదు కదా, శ్వాసం కూడా తీసుకుని వెళ్ళి ఆత్మదర్శనం పొందడం కోసం శ్వాసను ఇచ్చారు. ఎప్పుడు దాకానే? అగ్ని పుట్టేదాకానే ధ్యానం. అగ్ని పుట్టాక ఇంక మదనం లేదు. ఇంకా ఎప్పుడైతే ఈ శ్వాసకి దీనికి జంజం అని పేరండి. శ్వాసకి జంజం ఏంటి? ముడి లేని జంజం. విన్నారు ఎప్పుడన్నా? జంజానికి ముడి ఉండకూడదు. జంజం ఇలాగ వేసేసుకుంటే కాదు సరిపోలేదు, దానికి ముడి ఉండకూడదు. ముడి లేని జంజం, తడి లేని తీర్థం, పొడి లేని ప్రసాదం. ఏంటది? జంజానికి ఏమండకూడదు? శ్వాసకి ముడి లేదు. ఇది నిజమైన జంజం. ఆ జంజం వేసుకుని ఊరందరికీ చూపించేస్తే నిజమే కావచ్చు, ఈ జంజం వేసేసినాడు ఇంక ఆత్మసాక్షాత్కారం కలిగేసింది కావచ్చు, తెలిసిపోయింది కావచ్చు అని తెలియలేని వాళ్ళు అనుకుంటారు. ఊరందరికీ చూపించాల్సిన పనేటి? జంజాన్ని నేర్చుకుని ఊరందరికీ చూపించాలా అంటే ఆడు గొప్పదనం చూపించడం కోసమే. ఎవడైనా సరే యాసం వేసుకుని వచ్చాడంటే ఎందుకని ఇది ఏదో గొప్ప మహాత్ముడు కావచ్చు. ఏ యాసంతో పని లేదు. తడి లేని తీర్థం. తీర్థానికి తడి ఉంటుందా? ఈ తీర్థానికి తడి లేదు. తడి లేని తీర్థం ఏంటంటే పొడి లేని ప్రసాదం. ప్రసాదం పొడి ఉండకూడదు. అంటే బోధే ప్రసాదం, తీర్థమే ఆనందం. శ్వాస మనసు ఆగిన తర్వాత పుట్టింది కదండి, అప్పుడు తీర్థం ఓపెన్ అయింది. అది తడి లేదు, బ్రహ్మాండమైనటువంటి ఆనంద స్వరూపమే తీర్థం. ఈ తడి లేదు దానికి.
పొడిలేని తీర్థం, తడిలేని తీర్థం, పొడిలేని ప్రసాదం, ముడిలేని జంజం ఇప్పుడు మనం ధరించాం. ఎవడైతే అంతర్మగ ఒత్తుతో శ్వాసను పట్టుకుని అభ్యాసం చేస్తున్నాడో అటువంటి వాడికి జంజము వేసుకున్నాడు, తడిలేని తీర్థము తీసుకుంటున్నాడు, పొడిలేని ప్రసాదాన్ని కూడా తీసుకుంటున్నాడు. మరి రోజు సత్సంగం వచ్చి ఏం తిని వెళ్తున్నారు? ఈ ప్రసాదం దేనికి అందుతుంది? స్థూల శరీరానికి కాదు, సూక్ష్మ శరీరానికి. ఈ రకంగా లోపల ఉన్నటువంటి దానిని తిలేచు తైలం దదినీవ సర్పి. నువ్వులు ఉన్నాయండి, తిలలు అంటారు. తిలేచు తైలం, ఆ తిలలలో నూనె ఉంది, తైలం అంటే నూనె ఉంది, దది అంటే పెరుగు, దదినీవ సర్పి, ఆ పెరుగులో నెయ్యి ఉంది. నాకు కనిపించడం లేదంటే కనపడదా? ఏం చేయాలండి? నువ్వుల్లో నేనుందంటే కనిపించదా? కనిపించదు. నీలో దేవుడు ఉన్నాడంటే కనపడతాడా? కనిపించడు. నాలో దేవుడు ఉన్నాడు, ఇదిగా చూడండి, ఇక్కడ నామం పెట్టి ఇక్కడ నామం పెట్టి దీనికి ఆకారం కల్పించేసి యాసం ఎత్తే అదే దేవుడు. ఆ దేవుడిని చూడాలంటే ఏం చేయాలి? చిలలలో ఉన్నటువంటి తైలాన్ని నువ్వు చూడాలనుకుంటే దాన్ని ఏం చెయ్యాలి? అలాగే పెరుగులో ఉన్నటువంటి నెయ్యిని చూడాలంటే ఏం చేయాలి? సాధన చెయ్యాలి. సాధన అంటే ఆ సాధన దానికి సంబంధించింది. అలాగే రాపస్తోత్ర సర్వ అరణీషు సాగ్ని, కట్టిలో అగ్ని ఉంది. కట్టిలో ఉన్నటువంటి అగ్ని చూడాలంటే రాపాడించాలి. నీ లోపల చూడండి, ఎన్ని ఉపమానాలు చెప్తున్నాడో చూడండి. నీ లోపల ఉన్నటువంటి ఆత్మని చూడాలంటే, కట్టిలో ఉన్నటువంటి అగ్ని చూడాలంటే అరణిల్ని రాపాడించాలి. పెరుగులో ఉన్నటువంటి నెయ్యిని చూడాలంటే మదించాలి. చీరల్లో ఉన్నటువంటి తైలాన్ని చూడాలనుకుంటే నువ్వులు నాడించాలి. అట్టి మాదిరిగా ఏవ మాత్మాత్మని జాయతేశౌ సచ్చేన తపసాయో అనుపశ్యతి. ఎవడైతే ఈ రకమైనటువంటి తిలలలో నూనెను, పెరుగులో నెయ్యిని, అగ్నిలో కట్టిలో అగ్నిని చూడాలనుకున్నాడు, అటువంటి వాడు ఎలాగైతే వాటికి సంబంధించినటువంటి రహస్యాలు తెలుసుకుని మదించారో అగ్ని మాదిరిగా నీలో ఉన్నటువంటి దేవుణ్ణి చూడాలంటే నువ్వు సాధన చేయాలి. నేను సాధన చేయనండి, నేను భజన చేస్తానన్నాడంటే చేసుకో, భక్తి వస్తుంది. నేను దానమో ధర్మము చేసుకుంటాను అన్నాడు, అది మంచిదే, చేసుకో. దానమో ధర్మము సత్కర్మలు పుణ్యకర్మలు ఉపాసన కర్మలు ఏమైనా చేసుకో, కానీ దేవుడు కనిపించడు. దేవుడి మీద భక్తి కలగడానికి పెట్టిన వేరు. అంటే ఇక్కడికి రావడం కోసమే ఆ మార్గాలన్నీ కూడా. ఇక్కడికి వచ్చి మళ్ళీ అందులో కలిపి చేని పండేసిందండి, కోసుకోవటం మానేసి మళ్ళీ అలవాటు పడిపోయిందని దమ్ము చేసేస్తే ఎందుకు ఏమైపోద్ది? పంట అంతా వృధా అయిపోద్ది కదా. అలాగే మనం మొదటి క్లాసులో కూర్చుని చదివేమండి, అక్కడ కొంతమంది మనకి స్నేహితులు ఏర్పడతారు. ఆ మొదటి తరగతిలోని పాస్ అయ్యాం, రెండో తరగతిలో కూర్చోబెడితే నేను రాను నాకు అక్కడే స్నేహితులు అందరూ అక్కడే ఉన్నారు అని చెప్పేసి అందులోకి వెళ్ళి కూర్చున్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఆ మొదటి క్లాసులోనే ఉంటాడు, 2 సంవత్సరాలైనా సరే రెండో తరగతిలో సబ్జెక్ట్ చెప్పరు అతనికి. ఇది కూడా అంతే. కర్మకాండ, ఉపాసనాకాండ, యోగం, జ్ఞానం. యోగం కూడా లాస్ట్ సబ్జెక్ట్ అని చెప్తులేదు చూడండి. మొదటి సబ్జెక్ట్ కర్మకాండ, రెండో సబ్జెక్ట్ ఉపాసనాకాండ, మూడో సబ్జెక్ట్ యోగం. యోగంలో ఆత్మ దర్శనం అయ్యింది. ఇప్పుడు దేని చూడాలి? ఆత్మను దర్శించినటువంటి వాడికి ఆత్మస్వరూపం ఎక్కడుందో ఎలా ఉందనేది తెలిసింది. అది తెలియడం జ్ఞానం. తెలిసిన తర్వాత ఇంకా యోగంతో పని లేదు, కర్మకాండతోటి పని లేదు, ఉపాసనాకాండతోటి పని లేదు. మరి ఏ దేవుణ్ణి అయితే తనలో చూశాడో ఆ చూసినటువంటి వాడిని యో అనుపశ్యతి, ఆ చూసినటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడిని మర్చిపోకుండా ఆ జ్ఞానంలో ఉండాలట. సచ్చేన తపస యో అనుపశ్యతి, దాన్ని వదలకూడదండి. దేన్నైతే చూసాడు, ఓహో ఇదా దేవుడు అంటేనే అయ్యో నేను అది దేవుడు అనుకున్నాను, ఇది దేవుడు అనుకున్నాను అని చెప్పేసి అనుకోకుండా ఆ చూసినటువంటి దాన్ని దర్శించినటువంటి వాడిని తను పట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తున్నాడు. ఏంటంటే ఈ రకంగా ఎలా తెలుసుకోవాలో, దాన్ని తెలుసుకున్న తర్వాత ఎలా వదిలిపెట్టకూడదో అక్కడ పూర్తి చేసేసాడండి. కానీ నాకు అలవాటు పడిపోయి యతో వాసో నివర్తంతే అప్రాప్య మనసా సహా,
ఈ దేవుణ్ణి తెలుసుకోవటానికి యతో వాసో వాక్కును ఉపయోగించుకో. వాక్కును ఉపయోగించి ఆయన దొరకడం. వాక్ అంటే ఏంటండి? మనం అంటున్నాం కదా, ఏ దేవుడి పదాలను ఉచ్చరించడం కదా, జై జై అని చెప్పేసి యతో వాసో. నువ్వు ఎంతవరకు వాక్కును ఉపయోగించావో అంతవరకు నీకు దేవుడు కనిపిస్తాడు. నివర్తంతే ఎరకెళ్ళిపోతాడు. యతో వాసో నివర్తంతే అప్రాప్య మనసా అసహ. మనసును ఉపయోగించు. ఇది ఎక్కడండి? దేవుణ్ణి తెలుసుకోవాలనుకున్నటువంటి వాడికి, దేవుణ్ణి పొందాలనుకున్నటువంటి వాడికి రెండు పెట్టాడండి. రెండు చెప్పాడు. వాక్కు వల్ల ఆయన దొరకడం. వాక్కు అనేటువంటిది ఏంటండి? ఒకసారి చెప్పండి. దేవుడు ఎక్కడున్నాడు అన్నాడు ఇప్పుడు దాకా? నేను హృదయంలో ఉన్నాడు. లోపల ఉన్నటువంటి వాడిని చూడడానికి నువ్వు లోపలికి వెళ్ళాలి. లోపలికి వెళ్ళటం మనిషి బయటకు వచ్చేవనుకోండి, బయటకు వచ్చినప్పుడు వాక్కును ఉపయోగించినప్పుడు భాష్యంలో ఉన్నటువంటి వస్తువులనే వర్ణించగలం. అలాగే మనసుని బయటికి తీసుకొచ్చే వాక్కు ద్వారా బయటికి కంటితోటి చూసినటువంటి రూపాన్నే రికార్డు చేస్తాం. ఆ రికార్డు చేసినటువంటి వస్తువునే వాక్కు వర్ణించదు. అంటే ఎంతమంది జనం వచ్చారండి, ఎంత బాగుందండి అన్నాడు అనుకోండి, ఏంటది? యతో వాసో నివర్తంతే. ఆత్మ సాక్షాత్కారం వాడికి కలగదు ఎంతకాలానికి కూడా. మీరు నమ్మితే నమ్మండి, ఇదేంటి ఉపనిషత్తు 25వ మంత్రం. యతో వాసో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఎందుకని? లోపల ఉన్నటువంటి పరమాత్మ మనసుకు శక్తినిస్తున్నాడో, వాక్కుకి శక్తినిస్తున్నాడో, ఇంద్రియాలకు శక్తినిస్తున్నాడు. అటువంటి వాణ్ణి ఎలా తెలుసుకుంటారండి? ఒకసారి బాగా గుర్తించండి. తల్లి పుట్టుకిని కొడుకు గుర్తించలేడు. ఆడేదో హాయిగా సుఖంగా జీవించినప్పుడుగా చాలా కనేసేవాళ్ళే, చాలా గొప్పగానే కనేసావు, చాలా గొప్పగానే చేసేసావు అంటుంటాడు, దెప్పుతుంటాడు. అంతే. ఎందుకంటే ఈ ఆవిడ పడ్డా బాధ ఈకేం తెలుసు? కొడుకు తల్లి పుట్టుకను గుర్తించలేడు. తల్లి పుట్టుక. కానీ కొడుకు పుట్టుకనో తల్లికి తెలుసా? కొడుకు పుట్టుక తల్లికి తెల్లో, మరి తల్లి పుట్టుకో నాకు తెలిసి అంటాడా? ప్రపంచంలో ఎవడైనా చెప్పగలడా? ఎలా చెప్పగలడా? ఆవిడ నుంచే కదా ఈడు వచ్చాడు. అట్టి మాదిరిగా పరమాత్మని గురించి నీ మనసు ఎలా తెలుసుకుంటది? పరమాత్మ నుంచి మనసు పుట్టింది. భగవద్గీతలో కూడా స్పష్టంగా 10వ అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విశ్వాన్ని అంతటినీ నా మనసు నుంచి కల్పన చేశాను. వినలేదా మీరు? భగవద్గీతలోని ఈ విశ్వాన్ని అంతటిని, సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని, గ్రహాలని, దేవుళ్ళని, దేవతల్ని నా మనసు చేత కల్పన చేశాను. మనసు చేత కల్పించబడినటువంటి వస్తువులు దేవుడు తెలుసుకోగలుగుతాయా? ఎలా తెలుస్తుంది? అంచేత అవి ఒక్కొక్కటే పక్కన పెట్టి అన్ని మనసు పోవాలి. మనం పదే శ్వాస ఆగాలి, మనసు ఆగాలి, ఇంద్రియాలు ఆగాలని ఎందుకంటున్నాం? అన్నీ ఆగితే మిగిలింది దేవుడే. ఈ ఉన్నంతసేపు నీకు దేవుని తెలనివ్వు, నీ స్వరూపం ఏంటో నీకు తెలనివ్వదు. కానీ మనిషి మాత్రం ఒప్పుకోవడం. ఎందుకని? నేను గొప్ప అన్నాడంటే అహంకారం. ఎంతవరకు అహంకారం ఉన్నా అంతవరకు ఆ జన్మ అతను వేస్ట్ అయిపోతే కానీ ఆత్మసాక్షాత్కారం కలగదు. ఎందుకంటే ఇంద్రియాలన్నీ పడిపోవాలి. వరుసగా కర్మేంద్రియాలు పడిపోవాలి, జ్ఞానేంద్రియాలు పడిపోవాలి, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ పడిపోయిన తర్వాత మిగిలిందేదో అది. అలాగే కృష్ణ పరమాత్మ నువ్వు ఎక్కడున్నావా అంటే భగవద్గీతలో కూడా చెప్పారు. ఏమండి? భూమి రాపో అనలో వాయు కమ్మనో బుద్ధి రేవస అహంకారం ఇదేమే విన్నా ప్రకృతి. ఈ 8 పొరల్లో తొలగితే తప్ప నేను కనిపించను అన్నాడు. లాస్ట్ పొర ఏంటండి? అహంకారం. అహంకారం అంటే ఏంటి? నేను చాలా గొప్పవాడిని, లేకపోతే నేను చాలా మంచోడిని, నేను చాలా భక్తుడిని, నేను భగవంతుని చూసేసాను అన్నాడు అనుకోండి, అహంకారం వచ్చేసింది. చెప్పేది కాదు ఇది, అనేది కాదు. అంచేత యతో వాసో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనసుతోటి సహా నువ్వు దాటాలి. నువ్వు కావాలనుకుంటే దాటు. ఏం అక్కర్లేదండి, నాకు మళ్ళీ జన్మే కావాలండి, నేను మళ్ళీ ఏదో వచ్చి జన్మ కూడా మళ్ళీ నేను డ్యాన్స్ కట్టుకుంటూ గోళ్ళంపడ తిరుగుతానండి అన్నాడంటే అది నీ ఇష్టం. అంతే. కర్మ మాత్రం నశించదు. అంచేత నీకు సత్యాన్ని పొందాలనుకుంటే, మోక్షాన్ని పొందాలంటే ఆనందమేత జీవస్య యజ్ఞాత్వా ముష్యతే.
నీ జీవుడు ఆత్మస్వరూపమే. ఈ జీవుడిని ఆత్మలో విలీనం చేస్తే ఆనందమే తత్ జీవస్య. జీవుడు ఆనందంగా మారిపోతాడు, సుఖస్వరూపంగా మారిపోతాడు. ఎప్పుడు జ్ఞాత్వా ముష్యతే. జ్ఞాత్వం అంటే తెలుసుకోవటం. ఎవరిని తెలుసుకుంటే? దృశ్యాన్న, వస్తువున, ప్రపంచాన్న, ప్రపంచంలోని వస్తువులన, సృష్టించబడినటువంటి వస్తువులన నువ్వు తెలుసుకోవటం. సృష్టించబడినటువంటి వస్తువులన్నీ దేని మీద ఆధారపడున్నాయో వాడిని తెలుసుకోవాలి. వాటిని తెలుసుకోవడానికి వీటిని ఉపయోగించకూడదు, వీటిని ఆఫ్ చేయాలి. అదే పదే పదే చెప్పేది. ఇంద్రియాలని నిరోధించాలి, నిలబెట్టాలి. ఏ ఆలోచన చేయకూడదు, కదపకూడదు. ఏమాత్రం ఆలోచన చేసినా నీకు లోపల ఉన్నటువంటి వస్తువు దర్శనం కాదు. మనసు ఏ సంకల్పము చేయకూడదు, ఏ ఆలోచన చేయకూడదు. వాక్కును ఉపయోగించకూడదు, మనసును ఉపయోగించకూడదు. అన్నీ నిలబెట్టాలి, ఆఫ్ చెయ్యాలి. అలా శ్వాసను గమనించు. సర్వవ్యాపినమాత్మానం క్షీరేశక్తి దివార్చితం. అంటే ఆ లోపల నుండి ఆత్మవిద్య తపోమూలం. తద్బ్రహ్మోపనిష్పదం. తద్బ్రహ్మోపనిష్పదం ఇది. సమస్త శాస్త్రాలు అన్నీ కూడా ఆత్మవిద్య తపోమూలం. ఇవన్నీ ఈ ఆత్మవిద్య దగ్గరికి తీసుకురావటం కోసం, ఆత్మను తెలియపరచడం కోసం. ఎందుకంటే ఆత్మస్వరూపం తెలిస్తేనే జీవుడికి సుఖం, ఆత్మస్వరూపం తెలిస్తేనే జీవుడికి మోక్షం. అంచేత జీవుడు మోక్షం పొందాలి అనేటువంటి సదుద్దేశంతో మహర్షులందరూ కూడా వేల సంవత్సరాలు తపస్సు చేసి ఈ బ్రహ్మ విద్యను తెలుసుకున్నారు. ఎలాగెళ్లాలో క్లియర్గా రాసి పెట్టారు. అందుకని ఉపనిషత్తులు చదవండి, భగవద్గీత చదవండి, బ్రహ్మసూత్రాలు చదవండి. చేత బ్రహ్మ విజ్ఞాన సంపన్నులే దీనికి మూలకారం. కేవలం బ్రహ్మ విద్య లేకుండా, సాధన లేకుండా ఈ జ్ఞానం తెలుసుకోలేదు. పరమాత్మని పాలయందు నెయ్యి వల్లే సర్వవ్యాపిగా బ్రహ్మవేత్తలు తెలుసుకున్నారు. తపస్సు చేసి, వేదాలు చదివి, ఉపనిషత్తులు చదివి, ఓహో దేవుడు సర్వవ్యాపి. పాలలో ఎలాగైతే ఉన్నాడో క్షీరే చెప్పి రివార్చితం. క్షీరం అంటే పాలు. పాలలో వెన్న ఎలా వ్యాపించి ఉంటుంది? ఎక్కడ ఉంటుందండి పాలలో వెన్న? ఏ మూల ఉంటుంది? మధ్యలోన? ఆ మసాన్న, ఈ మసాన్న, ఏ మసాన్న అడిగితే ఏం చెప్తారు? ఓ గిన్నెడు పాలు తెచ్చి ఇక్కడ నెయ్యి ఎక్కడ ఉందో చెప్పండి అంటే ఎలా చెప్తారు మీరు? ఉందా? లేదనగలరా? లేదనరు, ఉందంటారు. ఎక్కడుందంటే ఎలా చెప్తారు? సర్వవ్యాపకంగా ఉంది. పాలు ఎందంతటా వ్యాపకంగా ఉంది. అంచేత దేవుడు ఏమంటారు? దేవుడిని ఏమంటారు? సర్వవ్యాపి. సర్వవ్యాపకంగా ఉన్నటువంటి సర్వవ్యాపినమాత్మానం. నీ లోపల గూఢంగా, నిగూఢంగా దాక్కుని ఏ స్వరూపం అయితే ఉందో అది సర్వవ్యాపి. అంతటా ఉన్నటువంటిదే నీలో కూడా ఉంది కనుక అతి మాదిరిగా అందరిలో కూడా చీరే చెప్పి రివార్చన. పాల్లో నెయ్యి మాదిరిగా ఆత్మవిద్య తపోమూలం. ఈ ఆత్మస్వరూపం తెలియాలంటే తపస్సు చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, సాధన చేయాలి. తద్బ్రహ్మోపనిష్పదం. అటువంటి నీ స్వరూపం బ్రహ్మము. నువ్వు ఆత్మస్వరూపానికి, నువ్వు పరమాత్మ స్వరూపాన్ని. అటువంటి పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడికి జన్మ మరణాలు ఉండవు, దుఃఖం ఉండదు, స్వర్గ నరకాలు ఉండవు. సచ్చిదానంద స్వరూపంగా నదిలో నీరు ప్రవహించుకుంటూ వచ్చేటప్పుడు కొట్టేసామనుకోండి ఆగుతుంది. కొట్టేయకపోతే తిన్నగా వెళ్ళి సముద్రంలో కలిసిపోతుంది. సముద్రంలో కళ్ళనివ్వకపోతే అలాగే మనం దేవుళ్ళలో కళ్ళెప్పలేదు. నువ్వు ఊరుకునుంటే దేవుళ్ళలో కలిసిపోతాడు జీవుడు. అది గుర్తుపెట్టుకోండి. మనమే కళ్ళెత్తలేదు. అంటే మధ్యలో ఎవరెవరో వాళ్ళ వాళ్ళ ప్రయోజనార్థం కోసం రకరకాల ప్రయోగాలు చేసి కల్పనలు చేశారు. విద్యా కల్పన ఏంటి? స్తోత్ర కల్పన, పూజా కల్పన. పూజాకల్పం అంటే ఏంటండి? పూజల్ని కల్పన చేశారు. పూజాకల్పము, వ్రతకల్పము. కల్పమైన సృష్టి కల్పము. అంటే మనిషిని వదిలేస్తే మళ్ళీ పాపాత్ముల కింద, పశుపత్యాదుల కింద అయిపోతారేమో అని చెప్పేసి వాళ్ళ కోసం, అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళ కోసం పూజాకల్పము, వ్రతకల్పము లాంటి కల్పన చేశారు. జ్ఞానంలోకి వచ్చినటువంటి వాడు ఆ కల్పనలోకి పోతే ఎలాగా?
వీడు ఎక్కాడు కదా, కొంచెం మెట్టు ఎక్కాడు కదా, కొంచెం తెలుసుకున్నాడు కదా, ఇంకా ఇంకా తెలుసుకోవాలి. కానీ కిందకి వాళ్ళందరూ ఎక్కువ అయ్యేపోతున్నారు కదా అని చెప్పేసి నేను అందులో పోతానంటే ఆడి కర్మ. అంచేత శాస్త్రం మాత్రం తద్బ్రహ్మోపనిష్పదం. శాస్త్రాలన్నీ కూడా బ్రహ్మమును పొందుట కొరకే, బ్రహ్మస్వరూపమును తెలుసుకొనుట కొరకే సిద్ధాంతాలన్నీ తద్బ్రహ్మోపనిష్పదమితి. ఈ సిద్ధాంతం కోసమే శాస్త్రాలన్నీ ప్రతిపాదించింది, మహర్షులందరూ ప్రతిపాదించారు. కాకపోతే మరి ఎందుకు మరి పూజాకల్పాలు వ్రతకల్పాలు ఎందుకు పెట్టారంటే దానికి ముందే చెప్పుకున్నాం. ఇంత ఒకేసారి ఈ జ్ఞానంలోకి రాడు కనుక నింపాదిగా అతను అంతఃకరణం శుద్ధి చేసి కొంచెం పుణ్యం వచ్చేలాగా ఏర్పాటు చేసి ఎప్పుడైతే కొంచెం మనిషిని తయారు చేసామో అప్పుడు ఈ జ్ఞానంలోకి వచ్చి పడుతుంది. అప్పుడు అతను కర్మ రచించితే మోక్షం వస్తుంది. మోక్షం పొందినటువంటి వాడికి జనన మరణాలు ఆగిపోయి దాన్ని పరమపదము, కైవల్యం అంటారు. అటువంటి పరమపదాన్ని పొందాలంటే ఇదే దారి తప్ప వేరే ఇంకొన్ని దారులు లేవు. ఓం తత్సత్. ఆత్మబంధువులారా, చాలా స్పష్టంగా తెలుసుకున్నాం. తెలుసుకున్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం ఏం చేయాలి? మన మనసే మార్చుకోవాలి, మన బుద్ధినే మార్చుకోవాలి, మన ప్రయత్నాన్ని విరమించకూడదు. ఏం చేయాలి? ముందు ఈయన ఏం చెప్పాడు? ధ్యానం చేయమన్నాడు. ఇలా ప్రశాంతంగా కూర్చుని గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోమన్నారు. ఓం నమ శివాయ దీన్ని పంచాక్షరి మంత్రం అన్నారు. దీన్ని 3 సార్లు అనుకోమన్నారు. ఆ పైన ఏమీ అనుకోకుండా ఊరికే ఇప్పుడే చెప్తున్నాం కదా, ముడిలేని జంజం వేసుకోమని. ముడిలేని జంజం వేసుకోండి. అందరూ కూడా ముడిలేని జంజం వేసుకుంటే శ్వాసకు ముడి లేదు, లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. శ్వాస జంజం తెగిపోయింది అనుకోండి, ఆ జంజం ధరించకూడదు. అలాగే ఈ శ్వాస ముడి తెగింది అనుకోండి, ఈ శరీరం పనికిరాదు. ఈ శ్వాస మీద ఆధారపడే శరీరం పనిచేస్తుంది. శ్వాసను వదలకుండా పట్టుకోండి, ఈ లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. అలా దాన్ని ఏకాగ్రతగా చూడగా మనసు ఆగుతుంది. అప్పుడు శ్వాస ఆగిపోతుంది. అప్పుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతరేంద్రియాలు అన్నీ నిలిచిపోతాయి. అప్పుడు స్వయంగా మన స్వరూపాన్ని మనం బ్రహ్మాండమైనటువంటి ఆనంద స్వరూపంతో ఆత్మగోచరమవుతుంది. ఆ ఆనంద స్వరూపమే మన స్వస్వరూపం. ఆనందాదేవ కల్విమాని జాతాని జీవంతి. ఆనందం లేకపోతే జీవి లేడు. ఆనందం కోసమే ఇన్ని రకాల కర్మలోనే మనిషి చేసేది. ఆ ఆనందమే మన స్వరూపం. అంటే ఈ రకంగా ఆనంద స్వరూపమైనటువంటి పరమాత్మను ఎవడైతే దర్శించాడో వాడికి మోక్షం వస్తుంది. కనుక చక్కగా గురు మంత్రాన్ని, పంచాక్షరి మంత్రాన్ని అనుకున్న తర్వాత ఏమీ అనుకోకుండా అలా చూస్తూ నేను ఓంకారం చెప్పేదాకా అభ్యాసం చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతంత అవకాశం ఉంటే అంత